హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జాక్ ఫాల్స్. మా రూమ్ నుంచి అయితే లొకేషన్ చూపిస్తా గాయ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. వన్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద వెదర్ అండ్ లొకేషన్. యాక్చువల్లీ నేను నైట్ బైక్స్ అక్కడ పార్క్ చేసినాం, అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాయి అనమాట బైక్స్. యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి మాకు 800 రూపీస్. కింద చూసినాం ఆల్రెడీ రూమ్స్, అది 800 రూపీస్ ఉంది, కాకపోతే కింద పడుకోవాలి. సో కింద మాకు అలవాట్లేదుగా, బయట కంపల్సరీ. సో మీద చూసినాం, మీద వచ్చేసి 1000 రూపీస్. అండ్ ఈ రూమ్ మాకు ఎలా దొరికిందంటే, జాక్ ఫాల్స్కి ఎంటర్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్ దగ్గర షాప్ ఉంది ఒకటి. ఆ షాప్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి అడిగినాం, ఈ అక్క వాళ్ళకి కాల్ చేసి, సో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మేము బ్యాక్ ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. ఇది ఎట్లా అంటే బోటింగ్ నుంచి ఇక్కడ కొంచెం ఇక్కడ కనిపిస్తుంది గైస్, అది బోటింగ్ అనమాట. సో ఆడికెళ్ళి కొంచెం ఇక్కడ వచ్చేస్తే లైక్ అప్రాక్సిమేట్లీ ఆ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 4 కిలోమీటర్స్ లోపు మీకు ఆటోమేటిక్గా దొరికిపోతుంది అనమాట. ఇది వచ్చేసి శ్రీరంగ రెసిడెన్సీ అనుకుంటాం, సారీ కాదు, దీని పేరు ఏడో ఉంది మేబీ. సో ఇంకా లేట్ చేయకుండా జాక్ ఫాల్స్ చూసుకొని మనం మురుడేశ్వర్ వెళ్ళిపోదాం. ఇంకా ఎంత లేట్ చేసిన కొద్దిగా ప్రజెంట్ వర్షం అయితే పడట్లేదు. సో వర్షం పడకుండా మనం స్టార్ట్ అయితే బెటర్. వర్షం పడ్డాక మళ్ళీ బుక్గా. సో చలో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, పక్కా మ్యామ్ जी పక్కా. ఈ రూమ్ అయితే ఎస్పెషల్లీ కంపల్సరీ నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ద బెస్ట్ సర్వీస్, ద బెస్ట్ అండ్ ఆల్ అన్నిట్లో, ఫుడ్ అండ్ ఆల్. ఓకే మ్యామ్, ఓకే సార్, బాయ్. అంటే 800 రూపీస్ పడింది మాకు. లీడర్ సామెనే అనమాట. ఎంత క్యూటెస్ట్ అండ్ స్వీటెస్ట్ మ్యామ్ అంటే అంత స్వీటెస్ట్ మ్యామ్. ప్రతిదీ మాకు అడుగుతుంది. అంటే ఎట్లా అంటే ఏం తింటారు, ఇక హోమ్లీ అంటే హోమ్లీ గైస్. ఎట్లా అంటే మన ఇంట్లో ఉంటే ఎట్లా ట్రీట్ చేస్తారో సేమ్ మ్యామ్ కూడా అలానే ట్రీట్ చేసింది. సో స్వీట్ ఆఫ్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ అక్కడికి వెళ్ళాలంటే గైస్ ఫస్ట్ మనకి బోటింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. బోటింగ్ ఏరియా నుంచి ఒక 500 మీటర్స్ సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ నుంచి సెకండ్ హౌస్ అనమాట. అంటే కింద రూమ్ చూపించింది మ్యామ్. కింద రూమ్ చూపించినప్పుడు 800 రూపీస్. కాకపోతే ఏంటంటే అది కింద పడుకోవాలి. సో కింద మాకు అలవాట్లేదు కాబట్టి మీద తీసుకున్నాం. మీద 1000 రూపీస్. అంతా సూపర్ ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ ఒకటి ఉంది. పొద్దున్న లేచినాక హాట్ వాటర్ రావాలేసరికి ఫ్యూజులు ఫట్. మనకైతే హాట్ వాటర్ అయితే కంపల్సరీ అండ్ మ్యాండేటరీ కాబట్టి. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి గైస్, ఆ రూమ్కి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ నుంచి జాక్ ఫాల్స్ కిందికి వెళ్ళాలి లైక్ అప్రాక్సిమేట్లీ ఎంత మహా అంటే 3 కిలోమీటర్స్ కూడా ఉంటుంది గైస్. మహా అంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక అంతా వరద నీరు, మొత్తం వరద నీరు చూడండి. అదంతా క్లౌడ్స్, పొగ అనుకోండి, మొత్తం క్లౌడ్సే కింద నుంచి మీదకి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఎంత మంచి హాయిగా ఎండ కొడుతుందో. పొద్దున మాత్రం గలీజ్గా వాన చంపింది మొత్తం. వెల్కమ్ టు జాక్ ఫాల్స్. అండ్ బస్కి వచ్చి 150, టీటీ మినీ బస్ 100, 4-వీలర్ 50, ఆటో రిక్షా 30, 2-వీలర్ 20, టూరిస్ట్ 10, 450. అంటే టూరిస్ట్ 2-వీలర్ కలిపి 30, 60 అనమాట. ఫండ్ గట్టిగానే చూస్తారు. ఎంట్రీ అవగానే ఏంటంటే జాక్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫీస్, ఎల్ మయూరా గిరసొప్ప, జాక్ ఫాల్స్. ఇన్సైడ్ సీదా. కెన్ ఐ టేక్ మై బైక్? ఏదో కడుతున్నారు ఇక్కడ. ఇలా లాభం లేదురా పింజారి విధవా. నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి టికెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వు. అరే వావ్, ఫాండగో. హ్యావ్ ఎ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ జాక్ ఫాల్స్. 1, 2, 3, 4 ఉన్నాయి ఫాల్స్. ఫండగో 5. వాట్ ఫాల్స్ మ్యాన్, వాట్ ఫాల్స్. చాలా సూపర్ ఉంది గైస్. అగో 1, 2, 3, 4, 5, అది ఇంకోటి 6. ఇక్కడ స్నో మంచు మొత్తం కప్పేస్తుంది. లాస్ట్ ఒకసారి ఈ వర్షంలో చూసుకోండి జాక్ ఫాల్స్. లెట్స్ గో టు చలో రైడ్ शुरू करेंगे टू
మురుడేశ్వర్ అనమాట. ఇక్కడ నుంచి మురుడేశ్వర్ అప్రాక్సిమేట్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉందో నేనైతే చెక్ చేయలేదు, బికాజ్ జాగ్ ఫాల్స్ ఎప్పుడెప్పుడు చూస్తాం మన ఆతృతతో ఉండే. సో చూసేసినాం. వాట్ బ్యూటిఫుల్ జాగ్ ఫాల్స్ కదా. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జాగ్ ఫాల్స్, బై టు జాగ్ ఫాల్స్. కెమెరాస్ అయితే తడుస్తూనే ఉన్నాయి, ఇంకేం చేయలేము ఇక దీనికి. బుగ్గా హ్యాపెండ్. మేము తిరిగి మళ్ళీ జాగ్ ఫాల్స్ రూట్కే వచ్చినాం. యాక్చువల్లీ మేము ఒక దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సింది, మళ్ళీ రైట్ తీసుకున్నాం, మళ్ళీ జాగ్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం. మేము ఉన్నది స్ట్రైట్ పోతే మేము ఉన్న ఏరియానే వచ్చేస్తుంది. హాయ్ హాయ్ హాయ్. ఈ వర్షం నిజంగా తెలుసా గైస్ ఎంత టార్చర్ చూపిస్తుంది తెలుసా. మాకైతే ట్రావెల్ చేసేటప్పుడు చాలా అంటే చాలా టార్చర్ చూపిస్తుంది. పడితే మొత్తం పడొద్దు చేస్తలేదు, లేకపోతే పడకుండా నూకుంటలేదు. కొంచెం పడుతుంది, ఒక 5 minutes అవుతుంది, మళ్ళీ కొంచెం పడుతుంది, మళ్ళీ 5 minutes అవుతుంది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సీనరీ. వస్తుండగానే రన్నింగ్లో సూపర్గా అనిపించింది. అండ్ ఈ బ్యూటిఫుల్ నేచర్లో మధ్యలో వుడ్తో కట్టిన ఇల్లులు అవి ఇంకా సూపర్ ఉన్నాయి, అట్రాక్టివ్. ఈ రోడ్లో వచ్చేటప్పుడు మధ్యలో ఆవులు చాలానే తగులుతున్నాయి. రోడ్డు మీద ఉంటాయి గాయస్, రోడ్డు మీద ఉంటాయి, జరగవు అవి. నువ్వు హారన్ కొట్టు తరిమేయు అక్కడికి జరగవు. ఎంత అందంగా ఉంది తెలుసా గాయస్ ఈ రోడ్. చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఏ చెక్క, లుక్ ఎట్ దిస్, వావ్. బాబా గాయస్ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. ఇక్కడ నుంచి 60 kilometers ఉంది మురుడేశ్వర్. 1.5 hours చూపిస్తుంది. ఈ 1.5 hourలో వర్షం పడకపోతే మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వర్షం పడకపోతే మళ్ళీ పడ్డా అనుకో ఏం లేదు, కెమెరా తీయాలి, లోపల పెట్టాలి, వర్షం తగ్గేదాకా ఆగాలి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇది చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. ఎంజాయ్ పండగ. ఇంత అందమైన ప్రదేశాలు మన ఇండియా కర్ణాటకలో ఉన్నాయంటే అసలు వేరే. బయట దేశం ఎందుకు పోడు, మన ఇండియాలో ఉన్న ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అయిపోతుంది కదా. ఇంకా సెట్లా మన ఇండియా ఇంకెంత తోపో చూపించచ్చు మనం. కానీ టర్నింగ్స్ ఒకటి దారుణంగా ఉన్నాయి, బట్ కోయి బాత్ నై, అలవాటు అయిపోయింది. ఇటు ఘాట్ రోడ్లో దాదాపు 15 days నుంచి మొత్తం ఘాట్లోనే నడిపిస్తున్నాం కదా, అలవాటు అయిపోయింది మొత్తం ఘాట్ కొట్టి. సంథింగ్ ఫిషీ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్. మొత్తం పూరా జంగల్లోకి ఎంట్రీ అయిపోయినాం. అండ్ ఈడ ఘోరంగా అంటే ఘోరంగా చెట్లు ఇరిగిపోయి ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా. ఈ రూట్లో దాదాపు ఒక 20 kilometers మేము ట్రావెల్ చేయాలి. మీద మొత్తం క్లౌడ్స్, కింద ఇగో ఇట్లా కనిపిస్తూనే ఉంటాయి మీకు. ఆగండి, ఇంకా ముందు ఇంకా చాలా కనిపిస్తాయి ఇట్లా. ఇప్పుడు దాదాపు మేము అక్కడ నుంచి 64 kilometers నుంచి చూసుకుంటే మేము వచ్చింది జస్ట్ 10 kilometers కూడా రాలేమనుకుంటా. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఏరియాలో మన కిలోమీటర్స్ కూడా ఎక్కువ కవర్ చేయలేము. బ్యూటిఫుల్ అండ్ మార్వెలస్ వాటర్ ఫాల్స్. అమ్మ నీళ్ళు మాత్రం ఏం పాలలేక్కున్నాయి ఇక్కడ నీళ్ళని. ఇక్కడ నుంచి మురుడేశ్వర్ 50 kilometers, ఎగ్జాక్ట్లీ 50 kilometers. ఇక్కడ ఇప్పుడే చీకటి అయిపోయింది మొత్తం. ఇక నైట్ అయితే ఈ రోడ్లో ఎవరైనా వస్తే పాపం ఎట్లా అంటే సుస్సు పక్క చెప్తున్నా, ఫ్యూజులు ఫట్ అంటాయి, అంత ఘోరంగా ఉంది. మరి ఇక్కడ ఏం తక్కువ ఇది ఉందా చూడండి ఒకసారి. ఇంత బుడ్డ రోడ్లా తిప్పి కొడితే ఒక కార్ కరెక్ట్ పడుతుంది కాసి, అంతే ఒకటే ఒక కార్. ఇప్పుడు అంత మంచి రూట్ వచ్చి ఇప్పుడు చూడండి ఏమన్నా గలీజ్ రూట్ వచ్చిందా. ఇప్పుడు సుకొని పొట్టు కొట్టొచ్చు ఇప్పుడు బండిని. ఈ ఘాట్లా మేము కొట్టు నిజంగా గాయస్ ఎవ్వరు కూడా అంత ఫాస్ట్గా కొట్టాడు ఘాట్లా, బట్ మేమైతే పొట్టు కొడుతున్నాం. 80-100 ఈ ఘాట్లా. ఈ ఘాట్ దాటినామంటే ముంగట మెయిన్ సిటీ వస్తే సిటీ సెంటర్లోకి ఎంట్రీ అవుతాం మేము. సిటీ సెంటర్లోకి ఏదో పేరుంది సిటీది, అది ఆ సిటీ సెంటర్లోకి ఎంట్రీ అయ్యి అక్కడ నుంచి రైట్ తీసుకుంటే నాన్ స్టాప్ మురుడేశ్వర్ చూసుకొని దర్శనం చేసేసుకొని ఆడికెళ్ళి డైరెక్ట్ గోకర్ణ వెళ్ళిపోతాం అనమాట. సిటీకి ఎంటర్ అవ్వగానే వర్షం అయితే షురూ అయిపోయింది. ఈ వర్షంలోనే మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే జర్నీ. అండ్ ఇది ఏరియా గైస్, ఇది పేరు కూడా మర్చిపోయాను, ఐ ఫర్గాట్ ది నేమ్. 1/2 hourలో మురుడేశ్వర్ అయితే రీచ్ అయిపోతాం. కానీ ముందైతే ఫ్యూయల్ అయితే కొట్టించుకోవాలి. ఫ్యూయల్ కొట్టించుకుంటే సెట్. ఇంకా అంటే మనం వేరే రూట్లో కూడా రావచ్చు, 1 hour నుంచి తిరిగి రావచ్చు. బట్ 1 hour నుంచి వస్తే ఏంటంటే రివర్స్ రావాల్సి వస్తుంది ఇటు. అయ్యో బాబోయ్ పొట్టు వర్షం చంపుతుంది. అలా ఫ్యూయల్ మొత్తం 0 ఇక్కడ 1 kilometerలో బంక్ ఉందని బోర్డు చూసిన. బంక్ ఉంటే బాగుండు, ఎందుకంటే మళ్ళీ ఆగిపోయింది అనుకో పెద్ద తలకాయ నొప్పి పెద్ద బండ్లతోని. ఫ్యూయల్ కొట్టించిన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేదాకా స్టార్ట్ అవ్వవు. మతోబా శ్రీ మురుడేశ్వర్ టెంపుల్. వావ్. సో ఈ టెంపుల్ రూట్ వచ్చేసినామా, సెట్ కదా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యూయల్ అయితే వేసుకోవాలి కదా, మెయిన్ టాస్క్ అది.
ఈ టెంపుల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్. ఎప్పుడు చూసినా రీల్స్ యూట్యూబ్లో చూసేవాడిని కానీ బట్ లైఫ్లో ఫస్ట్ టైం లైవ్లో చూడబోతున్నా. వేరే అంటే వేరే ఖుషి అనిపిస్తుంది. హీహూ గైస్, మురుడేశ్వర టెంపుల్కి యొక్క సీనరీ చూస్తారా? చూపించనా? అండ్ 3, 2, 1 గో. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. లైవ్లో నుంచి చూస్తే మాత్రం బాబా బాబా బాబా. మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే టెంపుల్ అయితే ఉంటుంది. బైక్స్ పార్క్ చేయాలి. నో 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 థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ ఎంట్రీ. మొత్తం అదంతా ఓషన్ అనమాట. హీస్ లాఫింగ్. అమ్మా, మొత్తం కోస్టల్ ఏరియాకి అటాచ్ అయింది కదా మొత్తం ఓషన్కి. బైక్ పార్క్ చేయాలి. బైక్ పార్క్ చేసి ఎంట్రీ లేదా? ఓఎంజీ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, హర శంభో శంకర. వావ్, నా జీవితం ధన్యమైపోయింది గాయ్స్. ఇంకోటి కేదార్నాథ్ ఒకటి వెళ్తే మాత్రం చాలు, ఇంకేం వద్దు. బ్రో బ్రో బ్రో, మీదికి వెళ్దాంపా. మీదికి వెళ్ళొచ్చు అనుకుంటా. ఒక సైడ్లో వేసుకొని వద్దాందా? ఆహా, శివయ్య థమ్ బీచ్. సి యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇట్లా తిప్పి చూపిద్దామేమో అనుకున్నా. మనకు మురుడేశ్వర టెంపుల్ వచ్చేసి బత్కుల్ తాలూక్, ఉత్తర కన్నడ డిస్టిక్ అండ్ కర్ణాటక స్టేట్లో ఉంది. అండ్ మన వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ, శివ స్టాచ్యూ. ఇది ఎన్ని ఫీట్స్ బ్రో? 123 feet. 123 feet. అండ్ ఇంకోటి నా వెనకాల గోపురం కనిపిస్తుందా? అది 24 floors గోపురం అనమాట. అండ్ దెన్ మీకు ఎక్కొచ్చా? ఎక్కొచ్చు మీద మంచిగా ఉన్నారు కానీ 24 feet అంటే వావ్. అండ్ గైస్, ఇది ఎక్కడ ఉంది తెలుసా? మళ్ళీ అరేబియన్ సీకి అటాచ్ అయ్యి మాత్రమే ఉంది, అటాచ్ అయ్యే ఉంది. చూసుకోండి ఒకసారి, మొత్తం చుట్టుపక్కల మొత్తం అరేబియన్ సీ. అసలు క్రేజీ అంటే రీల్స్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా కొట్టింది, బట్ లైవ్లో చూస్తే మాత్రం శివ శివ. మంచి మంచి సినిమాటిక్ షార్ట్స్ అయితే ఎంజాయ్ చేసాను. ఓకేనా గైస్, చూసిరుగా మురుడేశ్వర టెంపుల్ని అయితే. అండ్ మేము ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి గైస్ మార్నింగ్ 6 to నైట్ 8:30 వరకు. అండ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అనమాట. ఎందుకంటే రైనీ సీజన్ ఎండ్ అయినాక మంచిగా ఈ గ్రీనరీ మొత్తం ఉల్కపోస్తుంది అనమాట నేచర్ది. సో అందుకే ద బెస్ట్ టైం టు విజిట్ ఈస్ అక్టోబర్ టు మార్చ్. ఎంట్రీ ఫీజు అంటూ ఏముండదు టెంపుల్కి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నుంచి కిందికి వెళ్ళాక ఇవన్నీ రూమ్స్ అనమాట మీకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ కిందికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో బీచ్ వ్యూ రిసార్ట్ అని ఒకటి ఉంది, రెస్టారెంట్ కూడా ఉంది అందులో. సో ఇక బీచ్ చూసుకుంటే మంచిగా ఫుడ్ తిన్నాం అనుకో, పండగ. ఇది అవుట్, దిస్ ఇస్ అవుట్ బీచ్ రెస్టారెంట్ అనమాట. ఇంట్లో కూడా మంచిగా తిని పండగ చేసుకోవచ్చు. మొత్తం ఇదంతా అరేబియన్ సీ గాయ్స్. ఆంటీ గట్లా కొడతావేమో ఆంటీ, పాపం. సార్ పార్కింగ్ వాట్ అబౌట్ దేర్? ఓకే చలో, ఇంకా దర్శనంకి వెళ్దాం. కెమెరాస్ అలా ఉండవు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తిరుపతి టెంపుల్లో కెమెరాస్ అసలుకి అలా ఉండవు. అలా లేకపోతే మాత్రం ఏం చేయలేం. దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం. ఓకేనా?
మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అవ్వగానే మళ్ళీ రిటర్న్ టు గోకర్ణ అనమాట. 24 floors గోపురం అనమాట. అండ్ ఎంత చాట. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఆ గోపురం మీదకి మనం వెళ్ళొచ్చు, మీదకి ఎక్కొచ్చు. అది చిన్న పిల్లలకు 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 20 రూపాయలు. ఓకేనా, పండగ. అండ్ ఫస్ట్ నా దాంట్లో ఫ్యూల్ వేసుకోలేదు, దాంట్లో ఫ్యూల్ నిల్లు, జీరో 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 జీరో. ఎంత పరంద చాట అంత పరంద పాట. ఇది బెంజీ ప్యాలెస్ అంట. ఇవాళ రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ట్యాంక్ ఫుల్. ఫోన్పే జీరో. యా ఓకే. వీడియో ఫ్యూయల్ రైట్ 102.49. ఇక్కడ నుంచి మనకు గోకర్ణ వచ్చేసి 78 kilometers అండ్ 1.5 hours చూపిస్తుంది. అండ్ 1 hour వచ్చేసి 24 kilometers మాత్రమే అయింది. సో తొందరగా కొట్టేస్తున్నాం. 108, 110, 120 మ్యాక్సిమం ఈ రేంజ్లోనే వెళ్తున్నాం. 110, 120 మ్యాక్స్ ఇదే క్రూజ్ చేస్తాం ఇప్పుడు, ఎందుకంటే రోడ్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే మధ్యలో ఏంటంటే ఆవులు ఇప్పుడైతే పొట్టు వానైతే కొడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొగులు మాత్రం అంత బీభత్సంగా ఎంత బ్లాక్ అయిపోయింది చూడండి. 1.5 hour అయితే ఇక కత్తం గోకర్ణ రీచ్ అయిపోతాం. గోకర్ణ రీచ్ అయిపోయి మొత్తం ఫుల్ రెస్టింగ్ ఇద్దరికి. గాయస్ పొట్టు వాన స్టార్ట్ అవుతుంది. బాయ్ 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 గాయస్. అటు వెళ్తే మురుడేశ్వర్, ఇట్లా పోతే గోకర్ణ. సో వెళ్ళే రూట్లో మధ్యలో ఒక దగ్గర తిందామని ఆయన పొట్టు ఆకలి అవుతుంది. అండ్ హోటల్ పేరు వచ్చి హోటల్ శ్రీ దుర్గా, ప్యూర్ వెజ్ అంట. హోటల్ శ్రీ దుర్గమ్మ హోటల్ దగ్గర అయితే ఆయన ఆగి లంచ్ చేద్దామని. లంచ్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇంకా పవర్ బ్యాంకా? ఓకే. అండ్ దిస్ ఇస్ ద హోటల్ వ్యూ. అండ్ అక్కడ మన బ్రో ఏదో చేస్తుండు. ఏం చేసేది లేదు బ్రో, స్టేటస్లో చూస్తున్నా. సో గైస్ లంచ్ అయితే ఆర్డర్ చేసాం మేము. ఒకటి పన్నీర్ బటర్ మసాలా విత్ 4 చపాతీస్. వచ్చినాక చూపిస్తాం. డేట్ అవుట్ గైస్. పన్నీర్ బటర్ మసాలా విత్ 4 చపాతీ, 2 people. బిల్ వచ్చేసి 8 చపాతీలు తిన్నాం ఇద్దరం కలిసి, 4 అండ్ పన్నీర్ బటర్ మసాలా. టోటల్ బిల్ వచ్చేసి 300 rupees అయింది విత్ వాటర్ బాటిల్. సో ఇక్కడ నుంచి మన గోకర్ణ వచ్చేసి జస్ట్ 57 kilometers, 1 hour చూపిస్తుంది. సో డైరెక్ట్ కొట్టేసి డైరెక్ట్ ఇక మధ్యలో బ్యూటిఫుల్ ప్లేసెస్ బ్లాగ్ తీసా లేకపోతే తీయను. ఓకేనా, చలో. ఆహా వేరే వేరే అంట వేరే. ఇవి మాత్రం సూపర్ అంటే సూపర్. ఇవి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 hour వెళ్ళాలి. 1 hour నుంచి బుమ్టాక్ వెళ్ళాలి. బుమ్టాక్ నుంచి గోకర్ణ అనమాట 60 kilometers. అండ్ ఇది ఒక ఐలాండ్, ఇది ఒక ఐలాండ్. ఇది ఐలాండ్ ఉన్నట్టుంది, అది మెయిన్ ల్యాండ్, ఇది ఐలాండ్. ఆ గెస్కైతే ముంగట వర్షం పడుతుందని అనిపిస్తుంది. లెట్స్ సీ. అటైతే ఘోరం అయితే వర్షం పడుతుంది, మరి ఇటు పడుతుందా లేదా అయితే తెలీదు. అండ్ ఇక్కడ అన్ని షిప్సే ఉన్నాయి మొత్తం. అంటే ఇక్కడ నాకు ఇసుకైతే వెనకాలన్నా లేకపోతే ఇక్కడ సైడ్ అన్నా బ్యాక్ వాటర్స్ ఉన్నట్టున్నాయి, అందుకే ఈ విధంగా ఉంది. ఎన్ని రోజులు ఆయన టోల్ గేట్ చూడక. ఇవాళ రైల్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది, హోలే గడ్డి టోల్ ప్లాజా. లేని ఓవర్ సైజ్ అని పెట్టారు, కానీ మేము కరెక్టే మాది ఓవర్ సైజే ఉంది. ఇక గాయస్, దిస్ ఈజ్ గోకర్ణ. ఇక్కడ రూమ్ అడిగిన, బట్ ఒక రోజు నైట్కి 2000 అంట, చాలా ఎక్కువ. ఆర్కే బీచ్ కాటేజెస్. నేను ఏమో అనుకున్నా కానీ ఇంకేదో ఉందయ్యా ఇది. అంటే ఇటు మొత్తం అయ్యో ఇదంతా పంట పొలాల. ఆపోజిట్ పోయినాం అనుకో మొత్తం బీచ్ పక్కన మొత్తం పంట పొలాలు. అండ్ మధ్యలో కొన్ని కాటేజెస్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, హోమ్ స్టేస్ ఉన్నాయి. బట్ రేట్లు ఎక్కువ చెప్తారు. ఈరోజే ఇన్ని రేట్లు ఉంటాయి. ఇన్ కేస్ సాటర్డే కానీ సండే కానీ వస్తే మరి పరిస్థితి ఏంటి? వామ్మో, ఈజీగా 10,000 12,000 ఈజీగా అంటారు కాకలు. పోయి మంచిగా కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేద్దాం పదండి. అంటే దుంకము, ఎందుకంటే గియర్ అట్నే ఉంది. అండ్ యాక్చువల్లీ హానెస్ట్లీ ఇదే మన రూమ్, కాకపోతే దాని కీస్ మర్చిపోయారంట, ఎక్కడుందో దొరకట్లేదంట. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మన్నారు. సో అప్పటిదాకా మనం మెయిన్ బీచ్కి పోయి
ఆ బీచ్ వ్యూస్, బీచ్ సీనరీస్, ఆ వేవ్స్ పండగ అది చూసేద్దాం పదండి. ఈయనేనా? వావ్ గాయ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గోకర్ణ మెయిన్ బీచ్. వేవ్ సౌండ్ వినిపిస్తుందా? పొట్టు పొట్టు. అండ్ ఎవరు కూడా లేడా? ఆహా, ఏ ఈ పండగ ఎంజాయ్. Have a look at the beach. This is our room. A restroom. I mean washroom. And this is balcony. Let me show you the balcony. బాల్కనీకి రాగానే నా బట్టలు ఆరబెట్టేసాం. మొత్తం చీకటి ఉంది. సో గాయ్స్, ఈ రూమ్ వచ్చేసి మాకు పర్ డేకి 550 రూపీస్ పడింది. అండ్ 1 డే ఉంటాం అనుకో, 1 డే ఆర్ 2 డేస్ చెప్పలేను ఎన్ని డేస్ ఉంటామో. సో ఇదే గైస్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అండ్ హండిల్ సీ యూ.